చూసి అంటే మొత్తం పురుగు ఏం చెప్తారు వీళ్ళంతా సాఫ్ చేస్తారు సమాధులే అక్కడ సమాధి బండి కాదు బండి అయితే ఈ మా పూర్వీకుల కాలంలో తాత ముత్తాతలు కనీసం ఒక 10 జనరేషన్స్ కాండాలి ఇక్కడ సమాధులు పెడతాను. రోడ్డు వెడల్పు అవుతుంది కదా అని కొంత వదిలినాం. అయితే ఇది మెయిన్ ప్లాట్ అయ్యి ఈ ఏరియాకు బాగా కాస్ట్లీ అయ్యే వరకు మెల్లమెల్లగా మున్సిపాలిటీ బండ్లతోటి పోపించి ప్రైవేటు బండ్లతోటి పోపిస్తే కేసులు అయితే అని మున్సిపాలిటీలతో అయిపోయి మెల్లమెల్లగా మొత్తం గుడుపుతాను. దీని నుండి మున్సిపాలిటీ బండ్ల నెంబర్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. వాటి నుండి ఈ చెత్త పోసిన వాళ్ళ మీద చర్య తీసుకొని మా దళిత సమాజం కాపాడాలని కోరుకుంటున్నా. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా. మా ఎస్సీ సమాజాలు కూలగొట్టి చెత్త పోసినందుకు వాళ్ళ మీద SC/ST కేసు పెట్టి కుస్మా అశోక్ అనే వ్యక్తి దారి పొంటి పోయే మున్సిపాలిటీ బండ్లకు నేను మున్సిపాలిటీ ఎంప్లాయీ అని చెప్పి ఇక్కడ బండ్లు వాళ్ళని మిస్గైడ్ చేసి బండ్లు పోపించండి. కాబట్టి ఆయన మీద SC/ST కేసు పెట్టి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నా. చర్య తీసుకుంటూ దీనికి ప్రహారీ గోడ కట్టించి దీన్ని కబ్జాదారుల నుండి కాపాడాలని కోరుకుంటున్నాం. గడ్డ సమాలగడ్డ సాయిగడ్డ అంటారు దీన్ని. యూనివర్సిటీ నుంచి పెద్దమ్మగడ్డకు సమీపాన దూరంలో మెయిన్ రోడ్ మీద ఉన్నది. ఇది కమర్షియల్గా అయ్యి ఈ యొక్క నగర డెవలప్మెంట్ అవుతున్న సందర్భంలో ఈ వ్యాపారం చేసేటువంటి రియల్ ఎస్టేట్ భూదందా చేసే వాళ్ళు అందరూ వచ్చేసి మా సమాలగడ్డ మీద కన్నేసి ఇక్కడ చూసినట్టయితే మెయిన్ రోడ్ మీద రోడ్ కానుకున్న సమాజాన్ని కూడా కూలగొట్టి ప్లాట్ చేసి మున్సిపల్ అధికారులను కూడా తప్పుదో పట్టించి మున్సిపల్ వెహికల్లతో ఈ చెత్త అంతా పోపించి ఇక్కడ ప్లాట్ తయారు చేసి కడుతున్నారు. తక్షణమే వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము గతంలో కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము గ్రీవెన్స్ ద్వారా ఎన్నోసార్లు పలుమార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏ ఒక్కరు అధికారులు స్పందించకపోగా మళ్ళీ అధికారికంగా మున్సిపాలిటీ వాళ్ళు ఏదో దగ్గరుండి చేపించినట్టుగా వాళ్ళ వెహికల్స్తోని చదువు చేయడం చాలా దురదృష్టకరం. ఇది మాకు చాలా బాధాకరం. తక్షణమే మున్సిపల్ అధికారులు కావచ్చు, JCB చేసినటువంటి డ్రైవర్ వాళ్ళ సిబ్బంది కావచ్చు, ఎవరైతే ఉన్నారో వచ్చి మాకు కంపల్సరీ మాకు న్యాయం చేసే విధంగా చూడాలి. ఈ సమాలగడ్డ పైన ఎవరైతే ప్లాట్లు చేస్తున్నారో వాళ్ళపైన తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మేము అధికారులను కూడా కలవబోతున్నాం. SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఇక్కడ మేము ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం. మా యొక్క సమాలగడ్డ కోసం ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనలో ఈ ప్రభుత్వంలో ఈ భూదందాలను అడ్డుకుంటాం. మా సమాజాన్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.